2 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరి పైన ఎంతో మంది పైన కేసులు పెట్టారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పెట్టినన్ని కేసులు ఒక ప్రతిపక్ష పార్టీ పైన దేశంలో మరి ఏ అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళపైన పెట్టి ఉండదు. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. స్టేట్లో ఏది జరిగినా వెంటనే ఇటువైపు తిప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వైపు తిప్పుతూ ఉంటారు. ఉదాహరణ చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఎంత కక్ష సాధింపు చేయాలంటే అంత వేధింపులకు గురి చేశారు. స్టేట్లో మొట్టమొదట అరెస్ట్ అయింది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈయన అధికారంలోకి వచ్చాక. ఆ తర్వాత అంత తాగాడా, ఇంకా కూడా ఈయనకి ఆ కక్ష సాధింపు అనేది ఇంకా తగ్గలేదు. ఎవరో టీడీపీ నాయకులే 2 వర్గాలు కొట్టుకుంటుంటే ఈ గుండ్లపాడు ఘటన లాస్ట్ ఇయర్ జరిగింది. వాళ్ళు కొట్టుకొని టీడీపీ నాయకులు ఆధిపత్యం దొరతో కొట్టుకుంటే ఇది వెంటనే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి వైపు మళ్ళీ ఇచ్చి పిన్నెల సోదరులు ఇద్దరిని అరెస్ట్ చేయించారు. ఆ తర్వాత రిమాండ్లు పొడిగించుకుంటూ వెళ్ళారు తప్పితే దానికి పూర్తిగా ఇదిగో ఇది ఆధారం, ఇదిగో ఇది అని చెప్పి ఎంక్వైరీ లేదు, ఎక్కడ లేదు, ఏం లేదు. ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్లు లేకపోతే వీళ్ళు ఒక కథలకు దాని వైపు తిప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇది స్టేట్లో నడుస్తున్న రాజకీయం, స్టేట్లో నడుస్తున్న పరిపాలన. ఈయన పరిపాలన చేయమంటే ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల పైన 2 మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళపైన ఎవరి మీద కాబట్టి వాళ్ళ మీద విచ్చలవిడిగా ఫేక్ వార్తలను రాస్తూ ఉంటాడు. నిజానికి మొన్న రాత్రి రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ సీనియర్ నాయకులు నవలూరి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెజెంట్ రాష్ట్ర యోజన విభాగం కన్వీనర్గా ఉన్నటువంటి నవలూరి చెన్నారెడ్డి అనే ఒక వ్యక్తిని అయితే మొన్న రాత్రి అయితే హత్య చేశారు. హత్య చేసింది ఎవరంటే వాళ్ళ దగ్గర కుటుంబ సభ్యుల వ్యక్తులే. అంటే వాళ్ళ వ్యక్తిగతమైన ద్వేషాలు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైన ఒక కక్షో, లేకపోతే వాళ్ళ కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగినటువంటి హత్య. కానీ ఈ హత్యని ఎలా తిప్పారంటే ఈ పచ్చ మీడియా కానీ, లేకపోతే టీడీపీ సోషల్ మీడియా కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భాగమైనటువంటి ప్రతి వ్యక్తులు ఎలా తిప్పారంటే వెంటనే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి వైపు, వాళ్ళ సోదరుడు వైపు తిప్పారు. పిన్నెల సోదరుడు వైపు ఎంత దారుణంగా అంటే ఆ హత్య జరిగినప్పుడు ఏదో ఆవేశంలో ఎవరు ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి మీడియా ఏం రాయాలి, పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, వీళ్ళకి ఏం పట్ట వీళ్ళు ఒక కథ అల్లుకుంటారు, ఆ కథ వైపు తిప్పుతూ ఉంటారు. జనాల మీద అదే ఫేక్ వార్తలు రచిస్తూ ఉంటారు. వాళ్ళ కథలు అవన్నీ పెట్టుకొని వాళ్ళ ఆలోచనలన్నీ అలాగే పనిచేస్తాయి. వీళ్ళే రాస్తారు. మళ్ళీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాస్తారు. వీళ్ళే క్లియర్గా రాసింది ఏంటంటే వాళ్ళ సోదరుల పేర్లతో సహా, ఒక ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి అని, ఇంకొక ఆయన పేరు అశోక్ రెడ్డి అని, ఇట్లా వీళ్ళ సోదరుల పేర్లు వీళ్ళే రాస్తారు. తర్వాత ఎవరో బంధువులు ఆరోపించారని చెప్పి అంటారు. ఆ బంధువులు ఆరోపించే వ్యక్తికి పూర్తిగా జగన్ గారు ఫోన్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు? జగన్ గారు ఫోన్ చేసినప్పుడు ఇదిగో ఈ సోదరులయ్యా ఐదని ఎందుకు చెప్పలేదు? అంటే వీళ్ళకి తెలుసు వీళ్ళు జరిగిందంతా కుటుంబ సభ్యుల వ్యవహారం, వాళ్ళ వ్యక్తిగతమైన కక్షలో, వాళ్ళ వ్యక్తిగతమైన సంబంధాల నేపథ్యంలో జరిగినది. కానీ వీళ్ళ టార్గెట్ ఏంటి? అంతిమంగా వీళ్ళని దెబ్బ కొట్టాలి. వీళ్ళు ఎదుగుతుంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఒక జిల్లాని పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే వాళ్ళ సోదరులు వాళ్ళిద్దరూ ఒక జిల్లాని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్తుంటే వీళ్ళకి అక్కడ వీక్గా ఉంటే వీళ్ళ బలం అనేది ఫస్ట్ నుంచి కూడా పల్నాడులో తక్కువే ఉంటుంది. ఇక అపోనెంట్గా ఉన్నటువంటి వీళ్ళని ఏ రకంగా దెబ్బ కొట్టాలని చెప్పి వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ మీద ఫేక్ వార్తలు రాస్తానే ఉంటారు. ఇంకా నిద్రపోరు వాళ్ళు. ఇదే పిన్నెల సోదరుల పైన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతే రాతలు. ఈరోజేం కొత్త కాదు పాపం. ఆ రోజు వాళ్ళ మీద అంతే దుష్ప్రచారం, ఈరోజు అంతే. అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు గుండ్లపాడు ఘటన లాస్ట్ ఇయర్ అసలు ఎంత దారుణం. వాళ్ళు కొట్టుకుని ఏదో జరిగితే వెంటనే పిన్నెల సోదరుల వైపు దిప్పి అరెస్ట్ చేయించారు. దాని మీద ఎంక్వైరీ చేసి నిజానికి ఆ చచ్చిపోయిన వ్యక్తి కుటుంబాన్ని న్యాయం చేసే విధంగా ఆ చంపిన వాళ్ళే ఇది అని చెప్పి ఏమైనా పట్టుకొని వాళ్ళని ఏమైనా శిక్షిస్తే ఆ టీడీపీ కార్యకర్తగా న్యాయం చేయలేకపోయా. ఆ టీడీపీ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కూడా న్యాయం చేయరు. ఇలా కక్ష సాధింపండి. వీళ్ళు ఏదైనా కానీ న్యాయం చేసేదానికంటే అవతలను టార్గెట్ చేసుకోవడం. ఆ చంద్రబాబు నాయుడు గారు అవతలను టార్గెట్ చేసుకోవడానికి ముందుకెళ్తారు. నిజంగా ఈ మాచర్ల నియోజకవర్గం వాళ్ళకి వీక్గా ఉండి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసుకుంటూ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు అన్నీ అట్లా తీసుకెళ్తుంటే రాష్ట్ర ప్రజలు ఎవరు తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు అయితే కాదు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా ఏం జరిగింది, ఏంటి ఐదని చెప్పి. పూర్తిగా మీరు చేస్తున్న విధానం ప్రజలందరికీ అర్థమవుతోంది. మార్చిలో కూడా కాదు, స్టేట్ వైడ్ అంతే. ఎక్కడ మద్యం కుంభకోణం 5 అని చెప్పి ఆడానో తంబలపల్లి నియోజకవర్గంలో దొరికితే దాన్ని ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తే వెంటనే జోగి రమేష్ గారి వైపు తిప్పినట్టు ఉంటుంది. కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీద వితౌట్ ప్రూఫ్లు అన్నీ తిప్పుకొని అట్లా ఉండదు వీళ్ళ వ్యవహార శైలి. మద్యం కుంభకోణం అన్నారు, అది కన్ఫెషన్ స్టేట్మెంట్లు అన్నీ అట్లాగే వచ్చినాయి.